హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టుడే అయితే డైలీ రొటీనే. మార్నింగ్ అయితే పాలు అయితే కొంచెం వేడి చేస్తాను. కొంచెం టీ మా మేడం లేచింది, టీ పెట్టలోపు అయితే ఇది అయిపోతుంది. మొన్న సండే రోజు మేము ఫిష్ వండుకున్నాం. అది మొన్న సండే రోజు అంటే మామూలు ఫిష్ అండి అయితే కొంచెం వేసి ఇచ్చారు. ఆ సండే రోజు మాకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, అయితే మేము బయటకు వెళ్ళినాం, తినలేదు. ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. ఈ రోజు అయితే మాకు ఆ వేయలేను ఇంత ఉంది. అప్పటికి పోయేటప్పుడు తీసుకొని రావాలి. ఇక ఈ బ్రెడ్ ఇచ్చేసింది, ఇక చేపల కూర ఇలా కొంచెం ఉప్పేసి వేడి చేసింది అనే చక్కెర వేయలే స్లిమ్ లో పెట్టి చక్కెర వేసేయాలి. ఇందులో అయితే ఇది బొమ్మడీల కూర. ఈ వాటర్ బాటిల్ అన్నిటిని నింపేయాలి. నింపేసిన తర్వాత ఇక మా బిడ్డ తింటాను అని చెప్పి కోడిగుడ్డు కూడా వేసిన రాత్రి, కానీ తినలే. ఆమ్లెట్ వేసినాం కానీ తినలే. సగం తిన్నది, సగం పరేసింది. అట్లా ఇగో మాకైతే చేపల కూర ఉన్నది. మా బిడ్డ కోసం అని చెప్పి 2 కోడిగుడ్లు ఉడకబెడతాను. ఇది కడుగుతా, అది కలర్ కడుగుతాయి. ఇగో ఈ బ్రెడ్ అయితే పక్క పెడతానా. కోడిగుడ్లు అయితే ఒక పక్క పెట్టేసినాం. ఇక చాయ్ పెట్టినా ఒకటి బాటిల్ నింపుకోవచ్చు. ఇవన్నీ ఈ కోడిగుడ్ల రైస్ పెట్టలే కానీ కోడిగుడ్ల దానికి అన్నం కూడా పెట్టలే రైస్ కుక్కర్ లో. ఇవన్నీ నింపుతాను కదా. ఇగో ఇంకా రైస్ కుక్కర్ లో అన్నం పెట్టలే ప్రజెంట్ అయితే. ఇప్పుడు లేచిన తర్వాత అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇలా పొద్దుగాలనే లేచినాం కానీ పాలైన తొందరగా వచ్చింది కాబట్టి మనం పొద్దుగాల లేచినాం. లేకపోతే ఇంకా అది అయ్యో సారీ మర్చిపోయినా. ఇది మైదాకు పెట్టుకున్నాను నిన్న. ఆకు మైదాకు మా పాపకు కూడా పెట్టేసినాం, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎండ వేడి పోతుంది అని చెప్పి నేను కూడా పెట్టేసుకున్నా. ఇది నిన్న రాత్రి నేను పెట్టుకున్నా కానీ సిస్టమ్ కార్డు ఇవన్నీ వర్క్ చేస్తా కదా అని చెప్పి పెట్టుకోని అని చెప్పిన. ఏం కాదు పెట్టుకోమన్నాక మా మేడం పెట్టుకోమన్నా అని చెప్పి అందుకని చెప్పి పెట్టేసుకున్నా నేను కూడా. అవునా, ఇవన్నీ బాటిల్ ఇప్పుడు పడతాను కదా. ఇక మా మేడం బట్టలోకి అయితే నేను ఫ్రిడ్జ్ లో బాటిల్లో పెట్టేసేస్తాను. బాటిల్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొంచెం వాతావరణం చాలా కూల్ ఉన్నది. ఎందుకనంటే ఎండేం లేదు, మేము ఎండ లేదు కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్ తక్కువ పెట్టుకున్నాం. మొన్నటి దాకా అయితే 5 నెంబర్ పెట్టిన ఫ్రిడ్జ్, ఇప్పుడైతే ఒక 2 నెంబర్లో పెట్టిన ఫ్రిడ్జ్. ఎందుకంటే బాగా చల్లటి తాగినా అనుకో సర్దీలు ఎత్తాను, తుమ్ములు వస్తాను బాగా. అందుకని చెప్పి పడతలే అన్నట్టు. మనం ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత చెమట అంత ఉంటది. కానీ ఇప్పుడు 5 వాటర్ తాగితే మంచిగా కరెక్టే. కానీ ఇప్పుడు 5వ నెంబర్ ఫ్రిడ్జ్ పెడతలేం, 2 నెంబర్ ఫ్రిడ్జ్ పెడతాను. కూల్ వాటర్ పెట్టుడు అయితలేదు అట్లా. ఎండ బాగానే ఉండే కానీ అలా మొన్న 2-3 రోజుల నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండేసరికి ఇది ఇట్లా అయిపోతుంది అంతే. ఉప్పేసినా అని కోడిగుడ్ల ఉప్పేసినా కొంచెం కరిగినాక అయిపోతుంది. ఇప్పుడు చేపల కూర తొందరనే ఏంటిది వేడి బాగా వేడి చేసిన దాంట్లో ఉన్న ముక్కలు అవేంటి చుతులు అయిపోతాయి. అందుకని తొక్కులు అయిపోతాయి. కొంచెం తక్కువ పెట్టుకున్నాం అనుకో మంచిగా అయిపోతుంది. దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. కోడిగుడ్లు అట్లా ఉడుకుతాను కానీ బియ్యం ఇంకా పెట్టలేదు ప్రజెంట్ అయితే. అవి బియ్యం పెట్టినాక రైస్ కుక్కర్ స్విచ్ వేసేసుకుంటాం ఆల్రెడీ. ఎందుకంటే స్విచ్ వేసుకుంటేనే తొందరగా అవుతుంది. మేము ఫ్రెష్ అప్ అయ్యేలోపు అన్నం అయింది అనుకో, అన్నం అయిపోతే మా బిడ్డకు పెట్టచ్చు, మేము కూడా తినచ్చు. ఎండకు 10 అయితేనే కండ్లు తిరుగుతానే. బియ్యం నువ్వు బియ్యం జరిగేలో నువ్వు ఇప్పుడు బియ్యం అన్ని జరిగేలో నీళ్ళు వస్తుంది. ఫిల్టర్ లో నీళ్ళైతే వచ్చినా ఇక చాయ్ అయితే అయిపోయింది. టీ కొంచెం వేడే ఉన్నాయి. బన్నీ ఉండని దాన్ని తింటది కాదు అద్దంట.
తింటే తిననియరా, అది ఉండనియరా, అది ఏమైతుంది? చాయ్ తాగి అన్నం తినదు ఏదంటే. అన్నం తినదా? అందుకే నేను చాయ్ ఓన్గా బంద్ చేద్దాం అనుకుంటాను. మా బిడ్డ పొద్దున్న లేచినాక చాయ్ తాపించుడు చాయ్ తాపిస్తాను. అన్నం తింటలేదు. చాయ్ లేదా ఎరుడు అయిపోయిందా? ఏదైపోయింది. చేపల కూరలు ఉప్పు కూడా వేసి ఇప్పుడు ఏదైతే చాయ్ తాగినా ఇక చేపల కూరలో ఉప్పుడే ఉప్పు వేసినాం. ఉప్పు వేసిన తర్వాత ఇవి కోడిగుడ్లు మా బిడ్డ కానీ ఉడకబెట్టినాం. ఇక అవి కొంచెం ఫుల్ పెడితే పొంగిపోతాను మొత్తం. స్లోగా పెట్టు. బియ్యం కడిగి పెడితే చాయ్ తాగచ్చు. అది అయినా కొంచెం వేడే ఉన్న చాయ్, దాన్ని కొంచెం కడిగి పెట్టినాం అనుకో ఆటోమేటిక్ అదే అయిపోయింది. నేనైతే టీ తాగినా, ఒక చిన్న బన్ను ఉండే బన్ను సగం బన్ను తిన్నా. మా బిడ్డకు బన్ను తినిపిస్తే ఏంటంటే మళ్ళీ అన్నం తింటలేదు అని చెప్పి పొద్దుగాల లేచుడితోనే అది కొంచెం అంటే 9:30, 10కి వెళ్ళి అన్నమే పెడతాను డైరెక్ట్. ఎందుకంటే 4 ముద్దలు అన్నం తిన్నా కానీ మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నమే పెట్టేసినాం. అన్నమే పెడతాను మొన్నటి నుంచి తింటాను అని చెప్పి. ఇక ఇవాళనైతే ఏం కూర అండేది లేదు కాబట్టి కొంచెం టైం సేఫ్. ఎందుకనంటే మేము ఇవాళ కొంచెం పొద్దుగాల అంటే 6:30, 7కి వేసినాం. పెద్ద టైం ఏం కాలేదు కాబట్టి నైట్ మా బిడ్డ 11కి వెళ్ళి అనుకోలేదు, 10కే అనుకున్నట్టున్నాయి. 10-10:30కి అనుకుంటే మాకు మా పాప తొందరగా అనుకున్నప్పుడు మాకు నిద్ర రాదు, మాకు కొంచెం లేట్గా వస్తుంది అన్నట్టు. మా పాప నిద్ర అవ్వకపోతే తొందరగా నిద్ర వస్తుంది. అందుకని చెప్పి పొద్దుగాల తొందరగా అనుకున్నది. రాత్రి 9:30, 10కి అనుకున్న కాబట్టి నేను కూడా పొద్దుగాలనే లేచేస్తున్నాను. ఇద్దరు తొందరగా వర్క్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఇంకోటి ఏంటంటే కూర అంటే ఏది లేదు కాబట్టి చేపల కూరే ఉన్నది కాబట్టి తొందరగా అయిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పి ఇలాగైతే బాగా తీద్దాం అనుకున్నా కానీ ఏం కర్రీ అండేది లేదు. ప్రజెంట్ అయితే ఇక మా మేడం అయితే అది రైస్ కుక్కర్లో అయితే బియ్యం కడుగుతుంది. బియ్యం కడిగిన తర్వాత రైస్ కుక్కర్ అయితే వేస్తాం. ఇప్పటికైతే 8 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక నేనైతే రెగ్యులర్ గా డైలీ రొటీనే కాబట్టి ఇక 9:30, 10కి స్టూడియోకి వెళ్ళిపోతా. ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.